రిజర్వాయర్లు కట్టి మళ్ళీ ప్రతి పంటకు నీళ్లు కాలువల నీళ్లు పొలాలకు పారేంత వరకు జరిగేది ఒక ప్రాజెక్ట్. ఇలా ఆ ప్రాజెక్టులో నార్లాపూర్ రిజర్వాయర్, ఏదుల రిజర్వాయరు, ఒట్టెం రిజర్వాయరు, కరీంనగర్ రిజర్వాయరు, ఉదండపూర్ రిజర్వాయర్, 5 రిజర్వాయర్లు. 5 రిజర్వాయర్లకు రిజర్వాయర్ టు రిజర్వాయర్ కాలువలు, రిజర్వాయర్ టు రిజర్వాయర్ మధ్యలో టన్నల్స్. ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎంత కంప్లీట్ అయింది చూద్దాం. రిజర్వాయర్ టు రిజర్వాయర్ ఎన్ని కాలువలు, ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయింది చూద్దాం. టన్నల్స్ ఎన్ని కిలోమీటర్ కంప్లీట్ అయింది చూద్దాం. కావాల్సినటువంటి మోటార్లు బిగించిందా లేదా చూద్దాం. మోటార్లకు కావాల్సిన కరెంట్ పవర్ జనరేషన్ అక్కడ వరకు వచ్చిందా లేదా చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్కు కాలువలు, రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చిన తర్వాత పొలాలకు కాలువలు. ఇది ప్రాజెక్ట్. ఇలా మేము చెప్తా ఉన్నాం. 5 రిజర్వాయర్లు, నార్లాపూర్ 97% కంప్లీట్ అయింది, ఏదుల 95% కంప్లీట్ అయింది రిజర్వాయరు, వట్టెం 90% కంప్లీట్ అయింది, కర్వేనా 90% కంప్లీట్ అయింది, ఉదండాపూర్ 60% కంప్లీట్ అయింది. తర్వాత కాలువలు మొత్తం ఉదండాపూర్ వరకు కాలువల కిలో ఎంత అంటే 45 కిలోమీటర్లు కాలువలు, 41 కిలోమీటర్ల కాలువలు కంప్లీట్ అయింది. టన్నల్స్ 87 కిలోమీటర్ల టన్నల్స్, 87 కిలోమీటర్లకు 87 మొత్తం టోటల్గా లైనింగ్తో సహా టోటల్గా 87 కిలోమీటర్ల టన్నల్స్ కూడా కంప్లీట్ అయినాయి. మోటార్లు బిగించినాం, కరెంటు సబ్స్టేషన్లు పెట్టినాం, రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం, రిజర్వాయర్ టు రిజర్వాయర్ 87 కిలోమీటర్ల టన్నల్స్ 100% కంప్లీట్ చేసినాం. 45 కిలోమీటర్ల కాలువలలో కొల్లాపూర్లో 200 కిలోమీటర్లు, మధ్యలో 1 కిలోమీటర్ తప్ప 98% కాలువలు కంప్లీట్ చేసినాం. చేసి ఆ రోజుల్లో తాగునీటి అవసరాల గురించే ఈ ప్రాజెక్టు ఉండాలన్నప్పుడు కాలువలకు టెండర్లు పిలవలే. ఎన్జీటీలో కేసు ఉన్నందుకు, రకరకాల కేసులు ఉన్నందుకు చేయలేకపోయినాం. కానీ అవన్నీ ఛేదించి ఎన్జీటీలో కేసును గెలిచి కంప్లీట్ చేసుకొని, కేసులన్నీ కంప్లీట్ చేసుకొని, పర్యావరణ పైన పబ్లిక్ హియరింగ్ కూడా చేసుకొని, టోటల్ పబ్లిక్ హియరింగ్ కంప్లీట్ చేసి టెండర్లు కాల్ఫాల్ చేయడం జరిగింది. అవి మొత్తం దాదాపు కాలువల టెండర్లు ఏంటంటే ఒక 6 నుంచి 7 వేల కోట్లు మాత్రమే, మిగతాది ల్యాండ్ అక్విజిషన్. టోటల్ 10,000 కోట్లు దాదాపు. మేము కంప్లీట్ చేసిందంతా 32,000 కోట్ల వరకు